హాయ్. రీసెంట్‌లీ నేనొక పెద్ద తెలుగు కమర్షియల్ మూవీకెళ్ళాను. రివ్యూ ఇవ్వడానికి రాలేదు. థియేటర్‌లో చాలా మంది పేరెంట్స్ వాళ్ళ 5-10 ఇయర్స్ లోపున్న కిడ్స్‌ని తీసుకొని మూవీకొచ్చారు. అండ్ సడెన్‌లీ నాకో థాటొచ్చింది. పిల్లలు మూవీస్ నుంచి డైలాగ్స్ మాత్రమే నేర్చుకుంటారా? లేదా కెమెరా లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటారా? జస్ట్ థింక్ చేయండి. సినిమాలో హీరోని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఆయన స్ట్రెంగ్త్, ఆయన స్కిల్స్, ఆయన కరేజ్ అండ్ ఆయన యాక్షన్స్‌తోని ఇంట్రొడ్యూస్ చేస్తారు. కానీ హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా సార్లు కెమెరా ఫోకసెస్ ఆన్ హర్ అపియరెన్స్ అండ్ హర్ బాడీ. యాస్ ఎ పీడియాట్రిక్ థెరపిస్ట్ ఈ పాయింట్ దగ్గర కొంచెం డీప్‌గా ఎళ్ళాలనిపించింది. బికాస్ చిల్డ్రన్ ఆర్ కాన్స్టెంట్‌లీ లెర్నింగ్ ప్యాటర్న్స్. రిపీటెడ్‌గా బాయ్స్‌ని అచీవ్‌మెంట్, సక్సెస్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా చూస్తూ అండ్ గర్ల్స్‌ని అపియరెన్స్‌తో కనెక్ట్ చేస్తూ ఉంటే యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళేం అబ్జర్వ్ చేస్తున్నారు? మేబీ బాయ్స్ స్టార్ట్ అసోసియేటింగ్ themselves with what they do and maybe girl starts feeling that appearance is what gets attention. నేను ఈ ఒక్క మూవీ గురించి మాట్లాడట్లేదు. ఇయర్స్ నుంచి మూవీస్‌లో, రీల్స్‌లో, సాంగ్స్‌లో అపియర్ అయితున్న ప్యాటర్న్ గురించి. బికాస్ చిల్డ్రన్ డోంట్ జస్ట్ లిసన్ టు స్టోరీస్. దే నోటీస్ వాట్ గెట్స్ సెలబ్రేటెడ్. దే నోటీస్ వాట్ గెట్స్ అటెన్షన్. అండ్ సమ్‌టైమ్స్ ద బిగ్గెస్ట్ లెసన్స్ ఇన్ ద మూవీ ఆర్ నాట్ ఆల్వేస్ స్పోకెన్. దే ఆర్ షోన్. యాస్ ఎ పేరెంట్ మీరేమనుకుంటున్నారు?